నిమిషం చూడండి. మన ఇంట్లో ప్రతి అమ్మ, అక్క, చెల్లి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో స్టెఫ్రీ వాడుతున్నాం. కానీ దీనికి మా వెస్టేజ్ కంపెనీకి ఇది ప్యూర్ కాటన్ డ్యూ గార్డెన్ అని, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఇది వాడడం వల్ల నీటి బుడగలు వస్తాయి, గర్భాశయానికి వస్తాయి, కడుపులో మెయిన్గా అమ్మాయి డేట్ ఖచ్చితంగా వచ్చినప్పుడు పెయిన్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఆడపిల్లకి. మనది వాడడం వల్ల పెయిన్స్ ఉండదు, నీటి బుడగలు రావు, ఎలాంటి జబ్బులు రావు. కానీ దీనికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. మంది పూర్తి కాటన్తో చేసింది. దీనికి ఒక లేయర్ ఉంటుంది ఇక్కడ చిప్పు. ఈ చిప్పు మనం నీళ్ళలో వేసినా కూడా చూపి అమ్మాయికి చూపి దీనికి ప్యూర్ కాటన్తో చిప్ తయారు చేస్తాడు. ఇది ఈ చిప్ అనేది మనకు మామూలుగా ఇది వాడడం వల్ల, ఇది ఉండడం వల్ల అమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా కూడా అనీజీగా ఉండదు, అంత బాగా పనిచేస్తుంది. ఇదే స్టెఫ్రీకి వాళ్ళ కంపెనీ వాడిస్తాడు చూడు, చిప్ అనేది ఉండదు వాళ్ళకి అసలు. చూడండి, దీనికి అసలు ఉన్నా కూడా రాదు, అది ఏమి ఉండదు మన స్టెఫ్రీ వాళ్ళకి. కానీ దీనికి వాటర్లు వేస్తే ఎంత తేడా వస్తుందో చూడండి. ఒక సెకండ్. అది వచ్చేసి ప్యూర్, ఇది వెస్టేజ్. ఇది ఇదంతా కూడా చూడండి అంతే, ఏముండదు ఇందులో. మన దానికి అంతా కాటన్. అది వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు లేడీస్. ఈ వాడటం వల్ల ఇదొక గ్లాసులో మన సార్ చూపిస్తారు చూడండి. ఇదంతా కూడా ప్లాస్టిక్ అండి, మనది వచ్చేసి అంతా ప్యూర్ కాటన్. మాకు తెలియక ఏ అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోతూ ఉన్నాం, మీకు అది తెలియట్లేదు. చూడండి, కాటన్ ప్యూర్ కాటన్. చూడండి, వాటర్లో వేస్తున్నాం. ఇది ఒక లైన్, అదొక గ్లాస్ వేస్తున్నారు సార్ చూడండి. ఏది తొందరగా బీడ్చుకుపోతుందో చూడండి. నీళ్ళు కూడా అలా ఇది వాడటం వల్ల చూడండి అనీజీగా ఫీల్ అవ్వరండి ఎక్కడికి వెళ్ళినా కూడా. చూడండి వాటర్ లాగే ఉన్నాయి ఇక్కడ, గడ్డ కట్టిపోతుంది. ఒక్క నిమిషం అదమండి. ముక్కలు అయిపోతుంది, మళ్ళీ కదిలించే కొంచెం మొత్తం ఊడిపోతాయి, అయిపోతుంది. అదేమో చూడండి ఇంత గట్టిగా ఉంది చూడండి, విరిగిపోయింది మొత్తం గొల్ల అయింది.